ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత ఈ ప్రకారముగా నలుగురును పరమాత్మను ఏదియో విధముగా భజించుటను బట్టి అందరును పుణ్యాత్ములే అనేట తెలుపబడినది. ఆర్తభక్తులలో గజేంద్రుడు మున్నగు వారిని, జిజ్ఞాసు భక్తులలో పరీక్షిత్తు ఉద్ధవుడు మున్నగు వారిని, అర్ధార్థ భక్తులలో సుగ్రీవ ధ్రువాదులను, జ్ఞాని భక్తులలో సుఖ మహర్షి సనకనంద, నారద భీష్మ ప్రహ్లాదులను పేర్కొనవచ్చును. ఈ నలుగురిలో జ్ఞానే శ్రేష్ఠుడని వచించుచున్నారు. తేషాం జ్ఞానే నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియః. వారి ఆ నలుగురిలో నిత్యము పరమాత్మతో కూడియుండువాడును, ఒక్క పరమాత్మయందే భక్తి గలవాడునగు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు. అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైన వాడను, అతడును నాకు మిగుల ఇష్టుడే. క్రిందటి శ్లోకములో చెప్పబడిన నలుగురు భక్తులలో ఎవడు శ్రేష్ఠుడో ఇచ్చట వివరించుచున్నారు. వారందరిలో జ్ఞానియే ఉత్తముడని చెప్పబడినది. ఏలయనినా అతనిలో తక్కిన ముగ్గురికి లేని రెండు విశిష్ట గుణములు కలవు. అవి ఏ నిత్యయుక్తత్వము, ఏకభక్తి. నిత్యయుక్తత్వమనగా నిరంతరము పరమాత్మతో దైవముతో సంబంధము కలిగియుండుట. అనగా జ్ఞాని నిరంతరము ఆత్మధ్యాన పరాయణుడై ఆత్మయందే స్థితి కలిగియుండుట. తక్కినవారు ఆర్తులు, జిజ్ఞాసువు, అర్ధార్థి అప్పుడప్పుడు దైవమును స్మరించుదురు. వారి భక్తి అనిత్యయుక్తులు. వారు కొంతకాలము దైవ చింతన చేసి తదుపరి ప్రపంచ కార్యములందు ప్రవేశించి దైవమును మరుచుదురు. కాబట్టి జ్ఞానియే సర్వకాల సర్వావస్థల యందును భగవంతునితో ఆత్మతో కూడియుండును గావున అది ఏ నిత్యయుక్తత్వము. నిరంతరము వెలుగు జ్ఞానము నందుండుటచే అట్టి వారి దరికి చీకటి గాని అజ్ఞానము గాని రానేరవు. కాబట్టియే వారు మాయామోహమును జయించి ఈ సర్వోత్కృష్టములై చిన్నందుచున్నారు. తక్కిన వారు నిత్యయుక్తులు కానందుచే కొంతకాలము భగవంతుని స్మరించుట వలన వారి యందు అవిద్య చేరుటకు అవకాశమున్నది. సాధకులకు వారు ప్రారబ్ధమున కొంతకాలము భగవద్ధ్యానము చేసుకొని తదుపరి కొంతకాలము ఇతర పనులకు వినియోగించినప్పటికీ క్రమక్రమముగా ధ్యానకాలమును దైవ నిష్ఠా సమయమును పెంచుకొనుచూపోయి తుదకు నిరంతర దైవనిష్టత్వ రూపలక్ష్యమును చేరుకొనవలెను. అప్పుడే అతడు దైవభక్తులందరిలోనూ అగ్రగణ్యుడై అలరారును. అట్టివాడే నిత్యయుక్తుడగు జ్ఞాని. అట్టి జ్ఞానికే తక్కిన భక్తులందరిలోనూ భగవానుడు ప్రథమ స్థానము నొసంగెను.
ఇక్కడ సంపూర్ణంగా జ్ఞాని యొక్క స్వరూపుడే భగవంతుడికి ఇష్టమైన వాడు. భగవంతుడికి ఆ జ్ఞానే ఇష్టడు, ఆ జ్ఞానికి భగవంతుడు ఇష్టడు అని ఇక్కడ మనకి నలుగురు భక్తులలో జ్ఞానే సర్వశ్రేష్ఠుడని మనకు తెలియజేయుచున్నారు. మరి ఈ జ్ఞానే సర్వశ్రేష్ఠుడని ఏ విధంగా తెలియజేయుచున్నారు అంటే, ఈ ఆర్తులు, జిజ్ఞాసువు, అర్ధార్థి అనే ముగ్గురు వాళ్ళకే ఏదో కష్టకాలం వచ్చినప్పుడు భగవంతుని స్మరించి తర్వాత మళ్ళీ కష్టం తొలగిపోయినాక మళ్ళీ ఆ భగవంతుని యొక్క మర్చిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి, అట్లానే ఈ జిజ్ఞాసువు కూడా నేను భగవంతుణ్ణి చేరుకోవాలి, చూడాలి అనుకొని తన సంకల్ప బలము చేత కొంత ప్రయాస చేసినప్పటికీ కూడా కొంత సమయము ఈ ప్రాపంచిక సంబంధించిన విషయములమ్మటే మరలటం జరుగుతూ ఉంది. అందువల్ల తను ఇంకా జ్ఞాని యొక్క స్వరూపం తను చేరుకోలేదు. ఇక అట్లానే అర్ధార్థి దేన్నైనా అర్థించినప్పుడు, ఒక సంపదనే అర్థించినప్పుడు, ఒక పదవినో లేకపోతే పేరు ప్రఖ్యాతులనో ఈ ప్రపంచానికి సంబంధించిన ఏవైతే ఎక్కువగా ఉండయో, ఏవైతే మిగులుగా ఉండయో, ఏవైతే గొప్పగా ఉండయో వాటిని అర్థించి భగవంతుడికి ముడుపులు కట్టి భగవంతుణ్ణి ధ్యానించి తను ధ్యానించి ఆ ముడుపులు కట్టిన దానితోటి తను అనుకున్నది సాధించిన తర్వాత ఆ భగవంతునికి ముడుపులు చెల్లించి తర్వాత అది సాధించినాక మరుపు వచ్చే ప్రమాదం ఉందే, మర్చిపోతాడు మళ్ళీ. అందువల్ల ఇక్కడ జ్ఞాని ఈ విధంగా కాదు, నిరంతరము ఉదయము లేచినది మొదలు సాయంకాలం పడుకునే మట్టికి పరమాత్మతోటే ఐక్యమై ఉంటాడు. పరమాత్మతోటే ఐక్యమై ఉంటాడు అంటే తను చూడబడే వస్తువు కానీ, చూసే వస్తువు కానీ, చూసేదానికి ఆధారమైన వస్తువు కానీ ఇది ఎప్పుడు ఏకంగా ఉండే స్థితి ఏదైతే ఉందో అటువంటి స్థితి అందే నిరంతరము తను నెలకొని ఉంటాడనమాట. అది ఇక్కడ పరమాత్మ యొక్క దర్శనము అంటే. మరి ఇప్పుడు మనం ఈ భగవానుడు చెప్పిన ఈ 4 రకాల పద్ధతులలో మనం ఎవరము ఎక్కడ ఉన్నాము, ఏ స్టేజీలో ఉన్నాము అని ప్రతి ఒక్కరము కూడా ప్రశ్నించుకుంటే మన విషయం మనకే అర్థమవుద్ది. మనం ఇప్పుడు ఆర్తులమా? ఈ ప్రపంచంలో ఈ 4 తప్పనిసరిగా ఉన్నారు. ఇప్పుడు ఆర్తులమా, మరి జిజ్ఞాసులమా, లేకపోతే కోరికతోటి అర్ధార్థులమా? అందువల్ల ఇక్కడ ఈ 4 కూడా భగవంతుణ్ణి పూజించే వాళ్ళే అని చెబుతున్నారు. ఇక్కడ మనకి భగవంతుని పూజ కొంతసేపు ఉండి కొంతసేపు లేకుండా ఉండటం కాదని ఇక్కడ ఘంటాపదంగా మనకు తెలియజేయటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుని ఇక్కడ అనేక రకాల, మన ప్రపంచంలో అనేక రకాలు మనం చూస్తూ ఉన్నాం. భగవంతుని భక్తులు ఎంతమందో ఈ ప్రపంచంలో కనపడుతూ ఉన్నారు. కొంతమంది ఈ మాలలు వేసి కొంత మండలకాలం అనే పరమాత్మని జపించేదానికి సంబంధించి సమయాన్ని తీసుకొని జపిస్తూ ఉండారు. కొంతమంది నిరంతరం జపం చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది వీటి కోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ భగవద్గీత ఎక్కడో గురించి దేన్నో గురించి మనకు చెప్పలా. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా మనకి ఇక్కడ తెలియజేసింది. దాంట్లో ఈ భగవంతుని యొక్క మార్గం ఇంకా తేటతెల్లంగా వివరించింది అన్నమాట. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా మనం ఆర్తులమా, జిజ్ఞాసులమా, అర్ధార్థులమా, లేకపోతే జ్ఞానులమా? ఇక ఈ 4 యొక్క తరగతులు ఏవైతే ఉండయో ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఇవే ఉండయి. ఇక
భగవానుడికి ఇష్టమైన వాడు ఎవరు అంటే సాక్షాత్ జ్ఞానస్వరూపుడే నాకు మిగుల ఇష్టుడు అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రపంచంలో మనం ఒక తండ్రికి నలుగురు బిడ్డలుగానే ఉంటే ఆ నలుగురు బిడ్డల్లో ఒకరు ఇష్టుడుగా ఉంటాడు. అంటే ఒక బిడ్డకి అతి ఇష్టమైన విధానంగా ఉంటాడు. దీనికి కారణం ఏంటి? తను మనోగతంలో, ఆ తండ్రి యొక్క మనోగతంలో ఎయ్యైతే తనకి ఇష్టమైన పనులు, ఇష్టమైన కార్యకలాపాలు ఎయ్యైతే ఉన్నవో ఆ ఉండాటిని తను చెప్పకనే, తండ్రి చెప్పకనే తన ఇష్టాన్ని మొత్తాన్ని గమనించి, అంతర్గతాన్ని గమనించి, ఆ గమనించిన దాంతో తను పనులు మొత్తం చేసుకుంటూ కానీ వచ్చాడంటే అప్పుడు ఆ బిడ్డ తనకు ఇష్టడుగా ఉంటాడు. తక్కిన వారు చేస్తూ ఉంటారు, తక్కిన వారి మీద కూడా ఇష్టంగానే ఉంటుంది, ప్రేమగానే ఉంటుంది. అయినా ఈ ఒక్కడ మీదే ఎక్కువ ఎందుకు ప్రేమ ఉంటుంది అంటే తను చెప్పకనే తన మనోగతాన్ని అర్థం చేసుకొని ఆ కొడుకు తను సంబంధించిన కార్యకలాపాలు మొత్తం చేసుకుంటూ వస్తాడు. కాబట్టి అటుంటప్పుడు తనకు మీద మిగులు ఇష్టడుగా ఉంటాడు. తక్కిన వారందరి మీద ప్రేమగా ఇష్టంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఇష్టం ఎవరి మీద ఉంటుందంటే తను అంతర్గతాన్ని గుర్తెరిగిన వాడి మీద ఇష్టం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ భగవానుడు మనకు తెలియజేసిన విషయం ఏంటిదంటే నిరంతరం నన్నే స్మరించు, నాలోనే ఐక్యమయ్యి సర్వం కూడా పరమాత్మ తప్ప రెండోది లేదని ఒక్క క్షణకాలం కూడా అవకాశం ఇవ్వకుండా ఏ భక్తుడు ఏ జ్ఞాని అయితే ఉంటాడో అటువంటి వాడు నాకు ఇష్టుడు అని మనకు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా ఈ జన్మ అనేది మనకే తరించాలి, మనకు సాక్షాత్ మోక్షస్వరూపం పొందాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా మనం అటువంటి స్థితికి రావాల్సిందే. లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క క్షణకాలం కూడా ఈ మాయకి అవకాశం కానీ ఇచ్చాము అంటే ఇక తప్పనిసరిగా మళ్ళీ ఆ మాయే మళ్ళీ జన్మలకే కారణమవుతూ ఉంటుందన్నమాట. ఏ విధంగాను అంటే మనం ఒక్క క్షణకాలము ఈ బయట ప్రపంచానికి సంబంధించిన ఆలోచనని మనం తీసుకున్నాము అనుకోండి. అయితే అది ఏం చేస్తుంది? ఆ క్షణకాలంలో బయట ప్రపంచానికి సంబంధించిన వాతావరణం, ఆ సంబంధించిన పనిని, ఆ సంబంధించిన విషయాన్ని తోడు చేసుకొచ్చి మళ్ళీ లోన అంతర్గతంగా ఈ చిత్తంలో కనీసం ఘోడంగా దాచి ఉంచుద్ది అన్నమాట. ఇక్కడ మనం పదే పదే ఈ చిత్తాన్ని గురించి చెప్పుకుంటున్నాం. చిత్తంలో గూఢంగా ఉంటుంది. అయ్యే మనకి కనీసం మళ్ళీ పనులు రూపుకోలో, మళ్ళీ తిరిగి వస్తాయి మన కర్మ రూపుకోలని మనం చెప్పుకున్నాం. ఇక్కడ చిత్తము అంటే మనకి దాదాపు పేరు ప్రఖ్యాతలో ఉన్నది చిత్రగుప్తుడు అని. అంటే ఈ చిత్రగుప్తుడు అంటే ఈ చిత్తంలో గుప్తంగా దాగి ఉండ ఏ వాసనలు అయితే ఉండయో వీటి ప్రకారమే యమధర్మరాజు మనకి తగిన శిక్ష అనేది విధిస్తూ ఉంటాడు. యమధర్మరాజు అంటే ఎవరు అంటే కాలమే యముడు. ఈ కాలస్వరూపుడే యమధర్మరాజు. ఈ కాలస్వరూపమే యమధర్మరాజు అయితే మనకి ఈ చిత్రగుప్తుడి యొక్క చిట్కా ఏదైతే ఉన్నదో మనం చేసిన ప్రతి ఒక్క కార్యము, ప్రతి ఒక్క పని, అది భగవంతుని పని లేకపోతే ప్రాపంచిక పని, ఏ పనైనా సరే తప్పనిసరిగా ఈ చిత్రగుప్తుడి యొక్క చిట్కాలో తప్పనిసరిగా దాగి ఉంటుంది. ఆ దాగి ఉన్న యొక్క చిట్కాని దాని ప్రకారమే ఈ యమధర్మరాజు అనేది కాలం అనే యమధర్మరాజు అనేది దాని ప్రకారమే శిక్ష అనేది అమలు చేయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది మనలో జరిగే ప్రక్రియ, ఇది ప్రతి ఒక్కరిలో కూడా జరిగే ప్రక్రియ. అదేవిధంగా ఒక్క నిమిషాన్ని మనం బయట ప్రపంచానికి సంబంధించి అవకాశంగానే మనకు ఇచ్చినట్లయితే అది తిరిగి ఆ నిమిషాన్ని మళ్ళీ ఈ లోన ఈ వాసన రూపకంలో అది దృఢపడి మళ్ళీ తర్వాత అది క్రియారూపకం దాల్చేదానికి తర్వాత అది 10 నిమిషాలు పట్టొచ్చు, 10 గంటలు పట్టొచ్చు, లేకపోతే 10 జన్మలు కూడా పట్టొచ్చు. అటువంటిది ఈ మాయ యొక్క స్వభావము. అందువల్ల ప్రతి ఒక్కరము కూడా ఇటువంటి ఈ ఆర్తులు,
గా ఉంటే ఈ జిజ్ఞాసులుగా మారటం, అర్థార్థిగా ఉంటే ఈ జ్ఞానిగా మారటం, అట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కైనా సరే వాస్తవమైన పరమాత్మలో విలీనమైపోయి ఈ పరమాత్మ తప్ప రెండవది లేదు అని మన సంకల్ప రూపకములో ఎప్పుడైతే మనకు స్థిరపడి ఉండగలుగుతాడో వాడే ఈ జన్మలో ఈ చిత్రగుప్తుడి చిట్కాలో చిక్కనివాడు. జ్ఞాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ చిత్తములో మలినాలు సంపూర్ణంగా తొలగిపోతాయి జ్ఞానికి. అటువంటి జ్ఞానే ఈ చిత్రగుప్తుడనే చిట్కాలో చిక్కనవాడు. అందువల్ల సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపుడే ఇక్కడ జ్ఞాని, నా స్వరూపుడే, నేనే జ్ఞానికి నాకు ఎలాంటి భేదము లేదని కూడా మనకు రాబోయే శ్లోకాల్లో తెలియజేస్తూ ఉంటారన్నమాట. అందువల్ల ఈ భగవంతుడి యొక్క భక్తి అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు సమూలంగా తొలగిపోవటమే. మరి తొలగిపోవటమేనంటే పూర్తిగా తీసి పక్కన పడేసేస్తామా? అసలు లేకపోతే అసలు ఏమి లేదు తీసేసి పక్కన కూర్చుంటామా? కాదు, ఎటువంటి పరిస్థితుల్లో వీలు కాదు. మరి ఎందుకు ఇక్కడ మరి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని తొలగించుకోవాలి అని అంటే, తొలగించుకోవటము అంటే ప్రపంచము అనేకత్వంతో కూడుకున్న భావన మన జ్ఞానంలోనే మనస్సు రూపకాన కదులుతూ ఉన్నది. అది ప్రపంచం ఎప్పుడు కూడా అది ఏ విధంగా మనం చూస్తే ఆ విధంగా మనకు కనపడుద్ది. మన కంటికి ఇప్పుడు ఏదైనా ఒక పొరగను పెట్టుకొని మనం కానీ చూడగలిగితే, ఒక పచ్చటి పొరగాని కలుపుకొని కాగితాన్ని చూస్తే పచ్చంగా ప్రపంచం కనపడుద్ది. అదేవిధంగా ఎర్ర కాగితాన్ని పెట్టుకొని మనం చూడగలిగితే ఎర్రంగా కనపడుద్ది. ఎట్లా ఏ రంగుతోటి మనం చూడగలిగితే ఆ రంగుతోటే ప్రపంచం కనపడుద్ది. కాబట్టి ఇక్కడ మూల వస్తువేంటిది? ప్రపంచాన్ని సృష్టించే వస్తువేంటిది? మన మనస్సు. అయితే ఆ మనస్సుని ఎవరైతే భగవన్మయంగా చేసుకోగలుగుతారో అదే ఇక్కడ సాధన. భగవన్మయం అంటే ఈ మనస్సు అనేది ఎక్కడి నుంచి సృష్టి అవుతుంది అన్న విషయం ఏంటిదైతే ఉందో ఆ మనసు సృష్టి అయిన కాడకపోవటమే. పోతే ఆ జ్ఞాన స్వరూపమే మనం. మరి ఇప్పుడు ఆ జ్ఞాన స్వరూపంగా మనం ఉండగలుగుతున్నామంటే ఉండలేకపోతున్నాం. కారణం ఏంటిది? ఈ మనస్సు చపలంతో కూడుకున్న, అనేకత్వంతో కూడుకున్న ఈ శరీరమే నేననుకొని ఈ శరీరానికి సంబంధించిన అనేకత్వంతో కూడుకున్న భావన విధానం ఏదైతే ఉన్నదో అక్కడే మనం ఉంటున్నాం. ఎప్పుడు పోవాలి మనం ఇక్కడ? అందువల్ల ఎవరు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాస్తవికంగా తన అంతర్గతానికి తన హృదయంలో ఏ భగవన్ స్వరూపమైతే ఉన్నదో ముందు ఆ భగవంతుని యొక్క స్వరూపంతోటించే ఈ సృష్టి అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించి అదేవిధంగా తన ప్రతిక్రియలు కూడా భగవన్మయంగా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి అప్పుడు చూసే తను చూడబడే వస్తువు ఈ రెండు వేరు కాదు, మొత్తం కూడా సర్వవ్యాపకంగా సర్వసమానంగా ఉండే యొక్క పరమాత్మ యొక్క స్వరూపం తప్ప రెండోది లేదు అనే దృఢమైన నిశ్చయం ఎప్పుడైతే కలుగుద్దో అప్పుడు ఆ జ్ఞాని ఒక్క క్షణం కూడా ఈ ప్రపంచం అనేది అసలు ఉందనే స్మరణే తనకు రాదు. అటువంటిది భగవంతుని యొక్క స్థితి, అటువంటిది మోక్షము అంటే. అట్లా ప్రతి ఒక్కరము కూడా అటువంటి స్థితికి చేరి భగవంతుని బిడ్డలుగా మనం ఇక్కడ జీవించేదానికి, భగవంతుని యొక్క భక్తులుగా మనం జీవన విధానం చేసేదానికి తప్పనిసరిగా తగు ప్రయత్నం అంటూ చేయాలి. అంటే ఇక భగవంతుడు మెచ్చినసో ఏ కొద్దియో లభించును, భగవంతుడు మెచ్చిన సాక్షాత్ మోక్షమే లభించును. అటువంటి భాగ్యమే ఎవరైతే సంపాదించుకుంటారో ఆ సంపాదించుకున్న వాళ్ళే మహాభాగ్యవంతులు. ఈ లోక వ్యవహారానికి సంబంధించిన భాగ్యం కాదు, మన భగవంతుని సన్నిధిన జీవించిన యొక్క లక్షణం ఏదైతే ఉందో దాన్ని సంపాదించుటమే మన కర్తవ్యము. ఓం తస్సత్.